ఇవాల్టి కథ రైతు సహాయం. ఒకప్పుడు ఒక గ్రామంలో ఒక పేద రైతు ఉండేవాడు. అతనికి పొలం పనులు తప్ప వేరే లోకం తెలియదు. తనకున్న కొద్దిపాటి పొలంలో కష్టపడి పంట పండించుకుంటూ వచ్చిన దానితో తృప్తిగా జీవించేవాడు. ఆయన చాలా దయగలవాడు. తన పొలంలో గింజలు తినడానికి వచ్చే పక్షులను కూడా ఎప్పుడూ తరిమేసేవాడు కాదు. ఒకరోజు ఆ రైతు తన పొలంలో పనిచేస్తూ ఉండగా గాయపడిన ఒక రామచిలుక కనిపించింది. ఆ పక్షి రెక్కకు గాయం అయింది. అది ఎగరలేక బాధపడుతుంది. ఆ రైతుకి జాలి వేసి దాన్ని తన ఇంటికి తీసుకువెళ్ళి దానికి కట్టుకట్టి జాగ్రత్తగా చూసుకున్నాడు. రోజు దానికి పండ్లు గింజలు తినిపించేవాడు. రామచిలుక నెమ్మదిగా కోలుకుంది. ఆ రామచిలుక చాలా తెలివైంది. అది మనుషుల మాటలు వినడమే కాకుండా తిరిగి మాట్లాడగలదు. రైతు దాన్ని తన ఇంట్లో ఒక కుటుంబ సభ్యునిలాగా చూసుకోవడంతో అది చాలా సంతోషంగా ఉండేది. ఒకరోజు ఆ రామచిలుక రైతుతో ఇలా చెప్పింది, రైతన్నా, నీవు నాకు చేసిన సహాయానికి నేను నీకు కృతజ్ఞతగా ఉన్నాను అని. మన పొలం చివర ఉన్న పెద్ద మర్రి చెట్టు కింద ఒక నిధి ఉంది అని చెప్పింది. ఆ నిధిలో చాలా బంగారం, రత్నాలు ఉన్నాయి. వాటిని నువ్వు తీసుకుంటే నీ కష్టాలన్నీ తీరిపోతాయి అని చిలుక చెప్పింది. రైతు మొదట ఆ మాటలు నమ్మలేదు. కానీ రామచిలుక పదే పదే చెప్పడంతో ఒకరోజు రాత్రి ఆ మర్రి చెట్టు కింద తవ్వి చూశాడు. అక్కడ నిజంగానే ఒక పెద్ద కుండ నిండా బంగారం, వజ్రాలు, రత్నాలు ఉన్నాయి. ఆ నిధి చూసి రైతు చాలా ఆనందపడ్డాడు. ఆ నిధి సహాయంతో ఆయన పెద్ద పొలాలు కొనుక్కొని మంచి ఇల్లు కట్టుకొని ఒక ధనవంతుడు అయ్యాడు. ఆ రామచిలుక కావాలంటే అక్కడి నుంచి ఎగిరిపోవచ్చు. కానీ ఆ రైతు దయకు ముగ్ధుడై అతని దగ్గరే ఉండిపోయింది. ధనవంతుడైన తర్వాత కూడా రైతు ఆ పక్షిని చాలా ఆప్యాయంగా చూసుకున్నాడు. ఈ కథ యొక్క నీతి ఏంటి? చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోకూడదు. నిజమైన సంపద అనేది డబ్బు కాదు, అది స్నేహం, దయ మరియు కృతజ్ఞతలో ఉంటుంది.